Hello friends, welcome back to All One Updates YouTube channel. Please subscribe. పుష్ప టు ది రూల్ షోస్ అయితే 3 షోస్ అయితే కంప్లీట్ అయినాయి, కొన్ని చోట్ల 4 షోస్ కంప్లీట్ అయినాయి. సో డే 1 కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసింది నేను 300 crores, బట్ వస్తుంది 250 crores. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ బేస్డ్ ఆన్ టికెట్ ప్రైజెస్. ఆక్యుపెన్సీ చాలా పడిపోయింది హిట్ అయినా కూడా. సో యాజ్ ఏ మూవీ లవర్గా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లవర్గా, మూవీస్ లవర్గా చెప్తున్నా, ఎంతో ఎక్స్పెక్ట్ చేసా. మూవీ అక్కడికి రీచ్ అయింది, బట్ టికెట్స్ ప్రైజెస్, ప్రొడ్యూసర్లు అసలు మైత్రి మూవీ మేకర్స్ మీద ఫస్ట్ టైం కోపం వస్తుంది. చాలా ఫస్ట్ టైం. ఉన్న వాళ్ళు చూస్తారు 900,000 పెట్టుకొని, ఇంకా మిగతా వాళ్ళకి చూడాలనిపించింది. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనా, ఎప్పటికి రేటు తగ్గుతుంది. ఇప్పుడు యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా చాలామంది ఉంటారు. అందరూ ప్రతి ఒక్కరు 900,000 పెట్టి చూస్తారా? చూడలేరు కదా. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, 8th ఎగ్జాంపుల్ 5th క్లాస్ 6th క్లాస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. వాళ్ళ ఫ్యామిలీస్ ఖచ్చితంగా తీసుకెళ్తాయా? 900 అంటే వాళ్ళు ఎంత ఉన్నప్పటికీ కూడా తీసుకెళ్ళరు పిల్లల్ని అంత రేట్ అంటే. వాళ్ళేమో ఏడుస్తారు అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి. సో అలాంటి ఇష్యూస్ అనేవి చాలా జరుగుతున్నాయి ఈ ప్రొడ్యూసర్ల. బాబోయ్, మైత్రి మూవీ మేకర్స్ పై ఫస్ట్ టైం నాకు నెగిటివిటీ, కోపం చాలా దారుణంగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా లైనప్ చాలా ఉంది, చాలా బాగుంది. వెనకాల లైనప్ బీభత్సమైన సినిమాలు మైత్రి మూవీ మేకర్స్. సో ఇది చాలా ఇంపాక్ట్ పడుతుంది వాటి మీద. సో నేను అది చెప్తున్నా, 5th 4th చదివే పిల్లలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. అలా వైకుంఠపురం బుట్టబొమ్మ సాంగ్ నుంచి, పుష్పలో, సో రేసు గుర్రం నుంచి చాలామందికి ఆయన ఫ్యాన్స్ అయ్యారు చిన్న చిన్న పిల్లలు. సో వాళ్ళు ఇప్పుడు ఫాదర్ని మదర్ని అడుగుతారు మూవీకి తీసుకెళ్ళండి పుష్పకని. వాళ్ళు ఎంత ఉన్నప్పటికీ కూడా తీసుకెళ్ళరు. ఎందుకు? 900,000 ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక 4,000 అవుతుంది, 5,000 వరకు. సో తీసుకెళ్ళట్లా. సో వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే మ్యాక్సిమం ఒక 250-200 పెట్టండి. మరీ 350 ఏంటండి బాబు? 300 ప్లస్ GST, ప్లస్ వాళ్ళకి మళ్ళీ థియేటర్ లోపలికి స్నాక్స్ ఉంటాయి, పార్కింగ్ చేయాలి. సో టోటల్గా 3,000-4,000 లేచిపోతుంది. సో నేను చెప్తాదే. సో ఇవన్నీ పక్కన పెడితే డే 1 అయితే వచ్చేసరికి 250-270 crores అయితే మాత్రం ఉంటుంది. సో నార్త్ ఇండియా బుకింగ్స్ ఇస్ గుడ్. తెలుగు స్టేట్స్లో డౌన్ఫాల్ అయింది బుకింగ్స్ బేస్డ్ ఆన్ టికెట్ రేట్స్. మూవీ చాలా బాగుంది. సో డే 1 300+ అయితే రాదు, 250+ ఆర్ 270 crores దగ్గర అయితే ఆగిపోతుంది మూవీ. సో డే 1 కలెక్షన్స్ RRR బాహుబలి 2 అయితే బ్రేక్ చేస్తుంది, కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేసింది రీచ్ అవ్వలేకపోతుంది మూవీ కలెక్షన్స్లో. ఒకవేళ రీచ్ అయినా కూడా రీజన్ టికెట్ రేట్కే. ఒక ఆడియన్స్ ప్రతి వాళ్ళు వెళ్ళారని చెప్పలేం, అది నిజం. నన్ను ఎవరైనా తిట్టుకోండి, చెప్తున్నా. ఏదో ముందర నువ్వు చూసేవారా, నీకు వెళ్ళడానికి డబ్బులు లేవేమో అని నన్ను కామెంట్స్ చేస్తారేమో, చేసుకోండి. బయట ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. మీరు నన్ను ఎంతైనా కామెంట్స్ పిచ్చికెట్టుకుని, నీకు డబ్బులు లేవేమోరా, నువ్వు వెళ్ళట్లేదు, మిగతా వాళ్ళందరూ వెళ్తున్నారు అనుకోండి. బయట అలా లేదు చెప్తున్నా. సో నేను నిజం చెప్పా. మీరు కామెంట్స్ పెట్టుకోండి, నాకు ఎటువంటి భయం లేదు, డోంట్ కేర్. నేను అందరి తరపున అడిగా. సో మరి నాకు తక్కువ సబ్స్క్రైబర్స్ నీ వీడియో ఎవరు చూస్తారా అంటే అనుకోండి, ఒక 10 మంది చూసినా 10 మందికి తెలుస్తుంది ఏం మాట్లాడారని. సో మూవీ బాగుంది, కానీ వెళ్ళడానికి జనం లేరు. ఎందుకు చేశారు ప్రొడ్యూసర్స్ ఇలా అర్థం కాదా. ఇప్పుడు ఎలాగో డిసెంబర్లో మూవీస్లో, January 10th వరకు మూవీస్లో ఒక 250 పెట్టుకున్నా అప్పటికి 1,500 కోట్ల కలెక్షన్ వస్తుంది. అలా అత్యాశకు పోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఫస్ట్ టైం మీ మీద కోపం వస్తుంది. మీ చేతులారా డే 1 కలెక్షన్స్ 300 కోట్ల ఉన్న కలెక్షన్ తగ్గించే పరిస్థితికి దిగజారిపోయారు. మీరు దిగజారిపోయారు అనకూడదు కానీ, సారీ, రీచ్ డౌన్ అయింది. ఐఎమ్ సో సారీ ఆ మాట అన్నందుకు. సో డే 1 అయితే 250-270 crores ఆన్ ద వే. పోస్ట్ అయితే రేపు వస్తుంది. సో మరి ఏపీ తెలంగాణలో అయితే నేను చెప్తున్నా, కలెక్షన్స్ టికెట్ రేట్ బట్టి వస్తాయి, కానీ ఆడియన్స్ వెళ్ళి చూసారని మాత్రం అనకండి ప్లీజ్. చూస్తున్నారు, సినిమా బాగుంది, నేను సినిమా నెగిటివిటీ చేయట్లా, రేట్ని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ ఆల్.